డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. ఎంత బలమైన శక్తులతో పోరాడుతున్నారు అంటే, అంత బలాన్ని మీరు కూడగట్టుకోవాలి. బల సమీకరణ అనేది చేసుకోవాలి. పరస్పర విరుద్ధమైనటువంటి అభిప్రాయాలు, భిన్న ధృవాలుగా ఉన్నటువంటి పార్టీలన్నిటినీ ఏకం చేసి ఒక్క చోటికి తీసుకురావడం అనేది, ఆ బుజ్జగింపులు కూడా మామూలు బుజ్జగింపులు కాదు కదా. మీటింగ్లు ఉన్నాయి, భేటీలు ఉన్నాయి, బోల్డ్ అని గ్రూపులు ఉన్నాయి. వాటన్నిటిని ఒక్క దగ్గరికి తీసుకురావడం అంటే, ఇప్పుడు మీరు ఇన్ని డిపార్ట్మెంట్లని, జనాల్ని, ఇన్ని గ్రూపుల్ని తీసుకురావడం, పార్టీలను పట్టుకొని రావడం అనేది, దానికి ఎన్ని రోజులు, ఎన్ని రాత్రులు మీరు నిద్ర లేకుండా గడిపారు అసలు? చాలాసార్లు అది ఇవాళ ప్రతిసారి అనిపించేది, ఇక ఇవాళ కష్టమేమో, ఏం చేద్దాము అని, రేపు పొద్దున ఏమవుతుందో అని అనుకొని రాత్రంతా ఇక ఆలోచిస్తూ గడిపేది. లాస్ట్ కనుక్కునేది, అట్లా కాదని మనం ఎందుకు అనుకోవాలి, ఏదో ఒక ప్రయత్నం ఉంటుంది. సమస్య అంటే పరిష్కారం ఉంటుంది కాబట్టి ఏదో ఒక పరిష్కారం లేకుండా ఉండదు అని ఆలోచించి లాస్ట్కు ఇక్కడి నుంచి మొదలు పెడదాం, ఈయనను కలిస్తే మనకు తువ్వ దొరుకుతుంది, అక్కడి నుంచి ఇక ఒకటి చక్కబెట్టుకొని రావచ్చు అని నిర్ణయించుకుంటే, ఇక అప్పుడు నిద్ర పట్టేది. ఇక పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాళ్ళని ఒకరిని కలుసుకుంటూ, వాళ్ళకు నచ్చజెప్పి, వాళ్ళ ద్వారా ఇతరులకు సమాచారం అందించి, చాలా విషయాల మీద ఈ మీటింగ్ ఇవాళ ఎక్కడ జరపాలి, ఈ పార్టీ వేదిక హాల్లో జరుపుదాం, పార్టీ వాళ్ళ సమావేశ మందిరంలో పెట్టుకుందాం అనుకుంటే దానికి ఒప్పించడానికి కూడా ఒక్కొక్కసారి ఇబ్బందే. కానీ పార్టీల్లో కూడా ఉంటాయి కదా నాకు ఆ పార్టీల అంతర్గత వ్యవహారాలన్నీ అర్థమై పరిచయాలు కూడా పెరిగినాయి. ఈ పార్టీలో ఇవాళ ఈ చిక్కు సమస్య పరిష్కారానికి ఈయనను అడగాలి, ఆయనతోనే మాట్లాడేది, ఇంకోళ్ళతో మాట్లాడకపోయేది. అట్లా ఒక్కొక్క పార్టీలో ఒక్కొక్క నాయకునితో ఆ సాన్నిధ్యం ఏర్పడ్డది. నాకు వాళ్ళకు రాజకీయ పోటీ కానీ వైరం కానీ లేదు కాబట్టి అది సాన్నిధ్యం ఏర్పడటంతో వాళ్ళతో పర్సనల్గా కలిసి మాట్లాడేది. చాలామందితో ఆ రకంగా పర్సనల్ వ్యక్తిగతమైన ఒక మైత్రి బంధం ఏర్పడ్డది. ఆ వ్యక్తిగతమైన సంబంధాలు ఏర్పడటంతో చాలా విషయాలు చాలా సులభమైంది. ఇక దాన్ని కాపాడుకోవటానికి కూడా చాలా జాగ్రత్తలు పడి ఆ సంబంధాలు తెగిపోకుండా వాళ్ళతో వాటిని కొనసాగిస్తూ వచ్చినాం. ఒక్కొక్కరితో ఒక్కొక్క రకంగా ఆ సంబంధాలు డీలింగ్ ఉండేది, సంబంధాలు ఉండేవి. కానీ నేను గ్రహించింది ఏంటంటే, రాజకీయ నాయకులతో చిక్కులు తక్కువ ఉంటాయి. వాళ్ళకు మనం పోటీ కాదనుకున్నాక చాలా సమస్యలకు పరిష్కారం చాలా సులభంగా దొరుకుతుంది. అది నాకు అర్థమైన తర్వాత ఏంటంటే, ఇక వివాదం లేకుండా దాన్ని పరిష్కరించుకోవటం. ఉంటాయి, చాలా వివాదాలు ఉంటాయి, సంఘాల మధ్యన కూడా సమస్యలు వస్తాయి. ఎవరో ఏదో కొంటే మాట అంటారు, మిగిలిన వాళ్ళ కోపం వస్తుంది. మళ్ళీ కోపాన్ని చల్లార్చాలి, అందరినీ ఒక తాటి మీదకి తెచ్చి మళ్ళీ మీటింగ్లో నిర్ణయం చేసి మళ్ళీ ఓ అడుగు ముందుకు వేయాల్సి వస్తుంది. ఒక్కోసారి నా పని విధానం మీద అనుమానాలు వస్తుంటాయి. ఇట్లాంటివి చాలా సమస్యలు ఉంటాయి. సో ఇప్పుడు చాలా అగ్రెసివ్గా పోరాటం చేద్దాము అనేవాళ్ళు, అక్కడ ఆస్తులను ధ్వంసం చేయాలి అనే దాంతో పాటుగా మిగతావన్నీ కూడా ఎంత మ్యాక్సిమం వీలైతే అంత అగ్రెషన్తో వెళ్దాము అనుకుంటే చాలా వరకు శాంతియుతంగానే సాధించాలి అనేటువంటి మాటను మీరు ప్రతిసారి ప్రొజెక్ట్ చేసినప్పటికి కూడా ఒక్కోసారి బియాండ్ కంట్రోల్, బియాండ్ మన చేతుల్లో లేకుండానే అయిపోయేటువంటి ఇష్యూస్ కొన్ని అయితే, ఇంకొన్ని వైపులోనేమో మనకి చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు, అమరులు అయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వాళ్ళని వాళ్ళు తగలబెట్టుకుంటున్నారు, లేకుంటే సూసైడ్ చేసుకుంటున్నారు. ఇవన్నీ అవుతున్నప్పుడు ఒక స్టేజ్లో మీరు వాళ్ళకు ఒక సందేశం ఇవ్వాలి, లేదు వద్దు ఆత్మహత్యలు చేసుకోకండి అని చెప్పినప్పుడు కూడా పోతున్న వాళ్ళందరూ చిన్నవాళ్ళు, వయసులో చాలా చిన్నవాళ్ళు, యువకులు, బోల్డ్ అంత భవిష్యత్తు ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ పోతుంటే అసలు ఎలా హ్యాండిల్ చేయాలనిపించేది, వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలని మీరు అనుకున్నారు? అంటే అసలు అవి మాకు అర్థం కాలేదు. మొట్టమొదట ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేది అర్థం కాలేదు. చాలా రోజులు చాలామంది ఏమన్నారంటే, మీ పోరాట రూపాల్లో లోపాలు ఉన్నాయి, అందుకే ఇట్లా జరుగుతున్నాయన్న విమర్శలు కూడా ఎదుర్కొన్నాం. నిజమేనేమో అని, అసలు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతాయి, ఆత్మహత్య అనేది ఒక రాజకీయ నిరసన రూపం ఎప్పుడు తీసుకుంటుంది అనే విషయాలపైన చాలా విస్తృతంగా అధ్యయనం చేసినాం. చాలా రోజులు ఆ విషయం మీదే అధ్యయనం చేయటం జరిగింది. అప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే, అంతవరకు ఆత్మహత్యలు అనేవి ఒక వ్యక్తిగతమైన కారణం చేత, వ్యక్తిగతమైన అవసరాల కోసం జరిగిన ఆత్మహత్యల గురించి శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. కానీ ఒక సమిష్టి అవసరాల కోసం
ఆత్మహత్య చేసుకోవటం, ఒక నిరసన రూపంగా ఆత్మహత్యను ఉపయోగించటం అనేది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది. దానిపైన అధ్యయనాలు లేవు అని తెలిసిపోయింది. అది లేవు అని తెలిసిపోయిన తర్వాత అప్పుడు ఎక్కడెక్కడ జరిగినాయి అంటే ఐర్లాండ్లో జరిగినాయి, తర్వాత కొరియాలో, టిబెట్లో, తర్వాత మనకు లావోస్లో, ఇక్కడ మొరాకోలో, ఇట్లా కొన్ని ప్రాంతాల్లో జరిగినాయి. అప్పుడు జరిగినటువంటి సందర్భాలు వేరు అవి. అయితే కొద్దిమంది చనిపోయినారు. మహా అయితే కొరియాలో కానీ టిబెట్లో కానీ 15-20 మంది కంటే ఎక్కువ చనిపోలేదు. కానీ ఇక్కడ ఇన్ని వందల మంది. ఏ విషయం వాళ్ళను ఉద్రేకపరుస్తుంది అని అంటే, నాకు అర్థమైనంత మేరకు టీవీ అనేది వాళ్ళకు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఇంత కొట్లాడుతున్నాం, తెలంగాణ వస్తుందనే అనిపిస్తున్నది వాళ్లకు. కానీ సడన్గా సాయంకాలం టీవీ చూసేసరికి ఎక్కడో వాళ్ళ ఆశ మీద నీళ్లు జల్లినట్టు, ఏదో కుంపటి పెట్టినట్టు జీవితంలో భావించేవాళ్ళు. ఇంకా మనకు తెలంగాణ రాదు అని ఒక భావన కల్పించే విధంగా టీవీ ప్రజెంటేషన్స్ ఉండేవి. అవి చూసిన తర్వాత దాదాపు 50 మంది తెలంగాణ ప్రజలు భావోద్వేగానికి గురైంది. మేము కూడా ఇంటికి పోగానే అట్లాంటి భావోద్వేగాన్ని మేము చూసేవాళ్ళం. ఎప్పుడైనా ఒకరోజు అనుకోకుండా ఆరోగ్యం బాలేక ఇంటి దగ్గరుండి ప్రోగ్రాం చూస్తే ఇదేంటి వీడు ఇట్లా మాట్లాడతాడని మేము అనుకుంటుంటే, ఇంట్లో వాళ్ళు అనేది మేము రోజు చూస్తున్నాం ఇదే విషయం అని. అప్పుడు అనిపించింది నిజంగా ఈ ఒత్తిడి, మానసిక ఒత్తిడి మామూలు విషయం కాదు, దీనివల్లనే ఇవన్నీ జరుగుతున్నాయని మేము అనుకున్నాం. అందుకనే వాళ్ళు నిర్ణయం తీసుకున్నాక ఎవరు వెనువెంటనే ఆత్మహత్య చేసుకోవటం లేదు. వాళ్ళు ఆత్మహత్య నిర్ణయం మామూలుగానైతే ఒక క్షణం దాటితే ఆగుతుందని అన్నారు శాస్త్రవేత్తలు, కానీ వీళ్ళు మాత్రం ఆగటం లేదు. ఆ నిర్ణయం తీసుకున్నాక యాదిరెడ్డి అయితే ఢిల్లీ దాకా ప్రయాణం చేసి 2 రోజులు, అయినా కానీ ఆయన మనసులో మార్పు రాలేదు, ఆలోచనలో మార్పు రాలేదు. కాబట్టి ఇది ఒక రాజకీయ ఆకాంక్ష కోసం జరిగినప్పుడు ఇదే రకంగా మనకి ఆత్మహత్యలను విడిగా చూడాలి, వీటి అధ్యయనం కోసం భిన్నమైన పద్ధతులు అవలంబించాలి, దీనికోసము టీవీ సాధనాల ప్రభావాన్ని లోతుగా తెలుసుకోవాలని చెప్పి అనిపించింది. అప్పుడు జరిగినప్పుడు చాలా మానసికమైన క్షోభ కలుగుతుంది, మామూలు కాదు అది బాధ. వాళ్ళని పోయి చూసినప్పుడు కొరకస్లాగా మారిపోయినటువంటి ఆ శరీరాలు ఉన్నప్పుడు. కానీ చాలా ఒక వింత ఏమనిపించేదంటే, నిజంగా కూడా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, ఆ స్థితిలో కూడా వాళ్ళు జై తెలంగాణ అన్నారు తప్ప ఇంకో మాట అనలేదు. వాళ్ళు మేము పోతున్నాం మాకు అనేది గ్రహించిన వాళ్ళు కూడా ఆ క్షణంలో కూడా వాళ్ళ తల్లిదండ్రులను తలవలేదు. వాళ్ళు తెలంగాణని గుర్తు చేసుకున్నారు. నేను పోయినా నా తర్వాత ఇంకొకరు చావొద్దని అన్నారు. అందరు కూడా అదే అప్పీల్ చేసినారు. తెలంగాణ కోసం ఇప్పటికైనా మా చావును చూసైనా తెలంగాణ ఇవ్వమని అప్పీల్ చేసినారు. అది మాకు ఒక మిత్రుడు చెప్పిండు, ఢిల్లీలో ఇవే విషయాలు చెప్పండి అయ్యా, మీరు ఎందుకు దాస్తున్నారు, ఇది దాచిపెడితే వీటి గురించి ఎంత తక్కువ మాట్లాడితే చావులు అంత తక్కువ అయితే అని అనుకున్నాం, కానీ అట్లా ఆగట్లేదు. ఆగనప్పుడు దీన్నే ప్రధానమైన ఇష్యూ చేద్దాం ఢిల్లీలో అని, దాని గురించే ఢిల్లీలో విస్తృతంగా చర్చ చేయటం జరిగింది. ఆ చర్చ తర్వాత మొత్తానికి ఢిల్లీలో కూడా దాని ప్రభావం చాలా తీవ్రంగా రాజకీయ నాయకుల మీద పడ్డది, ముఖ్యంగా మహిళల మీద ఎక్కువ ఉంది. మనకు కాంగ్రెస్ పార్టీకి యూపీఏకు అప్పుడు అధ్యక్షురాలిగా సోనియా గాంధీ గారు ఉన్నారు, బీజేపీ ఫ్లోర్ లీడర్ సుష్మా స్వరాజ్ గారు ఉన్నారు, అక్కడ చైర్మన్ మీరా కుమారి గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా లేడీసే, అందరూ కూడా మిగతా అందరికీ అర్థమైంది, కానీ వాళ్ళకి ఇంకెక్కువ ఆ విషయాలు వాళ్ళని కలిచివేసి ఈ పిల్లలు ఇంకా ఈ చావు లేని రోజులు అని అందరూ అనటమే కాదు, వీళ్ళు ఇంకెక్కువ మానసిక ఒత్తిడికి గురై మేము మాట ఇచ్చినాం, ఆ పిల్లల చావులు ఇంకా మనం చూడలేము, ఇద్దాం తెలంగాణ అని గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ నిర్ణయం వల్ల వాళ్ళు గట్టిగా నిలబడటం చేత ఇక తెలంగాణ ఏర్పాటు అనేది సాధ్యమైంది. నిజంగా ఒక రకంగా చావులేమి అవి వృధా కాలేదు. అది ఒకవైపు ఉద్యమానికి ఊపిరిపోసినాయి, ఇంకోవైపు ఢిల్లీ ప్రభుత్వాల మీద విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడిని తీసుకొచ్చినాయి. వాళ్ళు కూడా చెలించిపోయారు, ఢిల్లీలో కూడా అందరూ చెలించిపోయారు. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే, ఇదేదో ఆంధ్ర వాళ్ళ మీద కోపంతో కాదు,
తెలంగాణ తనకు తాను తన అస్తిత్వాన్ని కాపాడుకోవటానికి చేస్తున్న పోరాటం అనేది ఢిల్లీలో అర్థమయ్యేటట్టు చెప్పగలిగినాం. ఈసారి అందుకనే విజయం సాధించగలిగినాం. ఆంధ్ర పాలకుల కుట్రలను తిప్పికొట్టి తెలంగాణను తెచ్చుకోగలిగినాం. అది మాకు చాలా గర్వమనిగా అనిపించినటువంటి సందర్భం అది.